వారిని యొక్క విశేషాలు, ఆదేశాలు, సందేశాల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు మనకనిపిస్తుంది. ఇందులో ఒక్క శాతమైనా మనము ఏ ఒక్కటైనా ఆచరణలో పెట్టుకోగలుగుతున్నామా అని ఎప్పుడు సందేహం వస్తూ ఉంటుంది. మరి అయినప్పటికీ కూడా బాబాకి సంబంధించినటువంటి ఆయన యొక్క ఆదేశాలు, సందేశాలు చెప్పుకునేటువంటి అవకాశాన్ని విడిచిపెట్టుకోకూడదు కాబట్టి బాబాకి సంబంధించినటువంటి ఆ విషయాల్ని తెలుసుకునేటువంటి అవకాశం, తెలియ తర్వాత అందరితో పంచుకునేటువంటి అవకాశం కలిగించినటువంటి ఆ పరమాత్మకు నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ అది ప్రారంభించుకోవటం జరుగుతూ ఉంటుంది. అవతార్ మెహర్ బాబాకి జై. సాగరమే నదుల దగ్గరికి వస్తుంది అన్నట్టుగా మనం గమనించినట్లయితే ఒక విశేషం, ఇటీవల కాలంలో ప్రయాగరాజ్‌లో మహా కుంభమేళ, చాలా పెద్దదైనటువంటి కుంభమేళ జరగటం అనేది మనం అంతా విన్నాము. వీడియోస్‌లో వాటిల్లో చాలా రకాలుగా గమనించాం. అయితే అవతారుడు నవజీవనం ప్రారంభించిన తర్వాత వచ్చినటువంటి ఒక కుంభమేళాకు స్వయంగా అప్పుడే అనిపించింది. ఆ విషయాల్ని చూస్తూ ఉన్నప్పుడు, ఈరోజు అనుకోకుండా వాటికి సంబంధించిన విషయాల్ని చూస్తూ ఉన్నప్పుడు అనిపించింది. సాగరమే నదుల దగ్గరకు వచ్చిందా? నదులు సముద్రంలో కలియటాన్ని పక్కన పెడితే అని. ఎంతమంది మహాత్ముల్ని, ఎంతమంది సాధువుల్ని, ఎంతమందినో ఆఖరికి ఆ మాతా యోగిని మూర్తులను కూడా కలుసుకొని శిరస్సు వంచి వాళ్ళ పాదాలకి నమస్కరించి దాదాపు 10,000 మందికి బాబా ఇంచుమించుగా మార్చి 15వ తారీఖు 1950లో, అంటే నవజీవనం 49 అక్టోబర్లో మొదలుపెట్టిన తర్వాత దాదాపుగా అప్పటికి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అప్పుడు వచ్చినటువంటి ఆ కుంభమేళాలో అప్పుడు బాబా మంజరీ మాఫీలో ఉన్నారు డెహ్రాడూన్లో. మరి హరిద్వార్, కణ్కల్, ఋషికేశ్, అట్లాగే ఇంకా మోతీచూర్ ఆ ప్రాంతాలన్నిటిలో ఉంటూ అక్కడికి వెళ్ళి మళ్ళీ తన ఉండేటువంటి ఎక్కడైతే నివాసం ఏర్పరచుకున్నారో అక్కడికి తిరిగి వస్తూ, ఆ మంజరీ మాఫీకి అక్కడికి తిరిగి వస్తూ, అలా ఎన్నో ప్రాంతాలని పర్యటిస్తూ ఎంతో మందిని కలుసుకున్నటువంటి ఆ సందర్భాల్ని ఒకసారి ఈరోజు మనందరం కూడా ముచ్చటించుకుందాము. అది 1950 మార్చ్ 15వ తేదీ. వాతావరణం కూడా ఏమాత్రం అనుకూలంగా లేనటువంటి పరిస్థితి. కుండపోతగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి, ఉరుములతో, మెరుపులతో విపరీతంగా. అయినప్పటికీ కూడా తన సహచరులను వెంటబెట్టుకొని, నవజీవన సహచరులను వెంటబెట్టుకొని సూర్యోదయానికి ముందే 5 గంటలకే అక్కడున్నటువంటి ఆ యోగుల్ని, సన్యాసుల్ని కలుసుకోవడానికి బయలుదేరేవారు బాబా. ఆ రకంగా కణ్కల్, హరిద్వార్ ఆ ప్రాంతాలకి బయలుదేరారు మోతీచూర్ నుంచి. అక్కడ కుటీరాలు, మునివాటికలు, ఋష్యాశ్రమాలు ఎన్నో ఉన్నాయి. ఆ మారుమూల ప్రాంతాల్లో ఆ ప్రదేశాలన్నిటినీ కూడా 8 గంటల పాటు ఆ రోజు నిర్విరామంగా పర్యటించి సాధు సాంగత్యం చేశారు బాబా. ఆ తర్వాత సాయంకాలానికి ఆ రోజు మోతీచూర్ చేరుకున్నారు మార్చి 15వ తారీఖున. ఆ తర్వాత ఆ రోజంతా ఏ విధమైనటువంటి ఆహారం గాని, పానీయం కూడా తీసుకోలేదు. కేవలం ఉదయాన్నే టీ మాత్రమే తాగి బయలుదేరారు. బాబాతో ఆ రోజు 4 సహచరులు ఉన్నారు. ఆ ప్రాంతం అంతా కూడా పర్యటించి ఆ తర్వాత తిరిగి మోతీచూర్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం మార్చి 16వ తేదీ మళ్ళీ ఏరిచ్ పెండు బైదల్ గుసాజీలతో కలిసి మళ్ళీ మోతీచూర్కి 5 మైళ్ళ దూరంలో సప్త సరస్సులు అని పిలువబడేటువంటి సాత్ సరోవర్ అనే ఒక ప్రాంతం ఉంటే అక్కడికి వెళ్ళి, ఎందుకంటే అక్కడ చాలా మంది యోగులు, సన్యాసులు, ఏకాంతవాస సాధకులు, వానప్రస్థ ఆవాసాలతో ఉండేటువంటి ప్రదేశం. అంతేకాకుండా దండి, విరక్త తెగలకు చెందినటువంటి సాధు సంతులు,
మహాత్ములు అక్కడ కఠోరమైనటువంటి సాధనలు చేస్తూ నివసిస్తూ ఉంటారట. ఆ నదీ తీరం అంతా ఆశ్రమాలతో, కుటీరాలతో నిండి ఉంటుంది. ఆ సాత్ సరోవర్ అనేటువంటి ప్రాంతం. అక్కడ దట్టమైనటువంటి అరణ్య ప్రాంతం గుండా అక్కడ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదీ తీరం వెంబడే నడుస్తూ దాదాపుగా ఆ రోజు 160 మంది పవిత్రాత్మలు, సత్పురుషుల పాదాలపై శిరస్సు ఉంచి బాబా ప్రణమిల్లారు. వారిలో మౌనంగా ఉన్నటువంటి ఒక సాధువు అవతారుడైనటువంటి ప్రియతమ తండ్రి మెహర్ ప్రభువుకి, ఆయన యొక్క సహచరులకి తియ్యటి పండ్ల మిశ్రమం షర్బత్ లాంటిది ఇచ్చాడు. ఒక మౌనంగా ఉన్నటువంటి ఒక సాధువు. ఆ తర్వాత మరొక ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ సాధువు ధ్యానంలో ఉన్నారు. ఆ కుటీరం నుంచి ఆ ధ్యానంలో ఉన్న సాధువు బయటకు వచ్చేంత వరకు అందరూ ఆ బయట చెట్టు కిందే వేచి ఉన్నారు. ఆ తర్వాత ఆ సాధువుతో సాంగత్యం అయిపోయిన తర్వాత బాబా చెప్తున్నారు. ఆ సమయంలో చెప్తున్నారు బాబా వారితో. ఆ చెట్టు కింద కూర్చున్నటువంటి సమయంలో చెప్పారు. ఏమని? పాత జీవితంలో కూడా నేను ఈ రకంగా మస్తుల్ని, సాధువుల్ని, వలీల్ని, సన్యాసుల్ని కలిశాను. అలా కలవటానికి 2 కారణాలున్నాయి. ఒకటేంటంటే వాళ్ళ దర్శనం కోసం ఒకటైతే, రెండేంటంటే వాళ్ళతో నేను చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి పని అని చెప్తూ, అయితే ఆ పని ఏమిటి? ఆ ప్రత్యేకమైనటువంటి పని అనే దాన్ని మాత్రం బాబా వెల్లడించలేదు. అది చాలా రహస్యమైనటువంటి విషయం కాబట్టి బాబా తెలియచేయలేదు. అయితే అప్పుడు సాంగత్యం చేసినటువంటి ముఖ్యమైనటువంటి మస్తులు, సాధువులు, వలీలకి సంబంధించిన వివరాలన్నిటినీ కూడా రాయించి నమోదు చేయించాను. వాళ్ళతో నేను చేసే పని నాకు పూర్తి సంతృప్తిని ఇచ్చేంత వరకు వాళ్ళని మళ్ళీ కలిసేవాడిని అన్నారు. కానీ ఇక్కడ మాత్రం ఈసారి మాత్రం అలా జరగలేదు. ఒకసారి కలిసిన సాధువుని గాని, మస్తుని గాని ఎవరిని మళ్ళీ కలవలేదు ఈసారి. కానీ అప్పుడు తన పని అవ్వటం కోసం పూర్తి సంతృప్తి ఇవ్వడానికి పాత జీవితంలో ఉన్నప్పుడు, నవజీవనానికి ముందు వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళని మళ్ళీ కలిసేవారట. అయితే ఇప్పుడు ఈ రకమైనటువంటి ఈ సాధు సాంగత్యం చేస్తున్నానే, ఇప్పుడు మాత్రం ఈ మస్తులు, సన్యాసులు, వలీలు ఈళ్ళందరికీ మధ్య ఉన్నటువంటి చిన్న, పెద్ద తారతమ్యం అనేది ఏమీ లేదు. అందరినీ కలుసుకోవడమే నా పని. అయితే వాళ్ళతో నేను చేయవలసినటువంటి ముఖ్యమైన కార్యం కూడా ఏమీ లేదు. అయినప్పటికీ కూడా ఈ పుణ్య పురుషుల్ని కలవడం నేనేదో కాలక్షేపం కోసం చేస్తున్నానని మీరు అనుకోరాదు అని నొక్కి చెప్తారు తన సహచరులకి బాబా. నేను వాళ్ళ దర్శనం కోసమే వాళ్ళ దగ్గరికెళ్తున్నాను. నా సంతృప్తి కొరకే ఈ వివరాలన్నింటినీ కూడా నమోదు చేస్తున్నాను. దీనికి సంబంధించినంత వరకు కూడా ఒక విశిష్టత ఉంది. దీని వెనక కూడా ఒక కారణం ఉంది. కానీ ఆ విశిష్టత ఏమిటి? ఆ కారణం ఏమిటి? అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అవతారుడు. ఆ రకంగా మళ్ళీ ఆ రోజు 4 గంటలకు మళ్ళీ మోతీచూర్ చేరుకున్నారు. ఆ సాత్ సరోవర్‌లో అనేక మంది సాధువులకి, మహాపురుషులకి ప్రణమిల్లారు. బాబాకి చాలా ఆకలిగా ఉంది. ఆ రోజు సత్యపాల్ ఆయన బాబాకి భోజనం సిద్ధం చేయాలి. సిద్ధం చేయలేదు. చాలా అసహనంతో ఉన్నారు. సహచరుల్ని పిలిచి తనకి మరి నవజీవనంలో అసహనం, కోపం రాకూడదు కాబట్టి మళ్ళీ సహచరుల్ని పిలిపించుకొని తన చెవిని మెలిపెట్టించుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ మార్చి 17వ తారీఖున మళ్ళీ తన సహచరులతో కలిసి మళ్ళీ అదే ప్రాంతానికి సాత్ సరోవర్‌కే బయలుదేరారు. ఆ రోజు అంతకుముందు 160 మందిని కలిస్తే సాంగత్యం చేస్తే 160 మందితో ఆ రోజు 400 మందితో సాంగత్యం చేసి వారందరికీ కూడా ప్రణమిల్లారు. దాదాపుగా ఈ కార్యక్రమం మొదలుపెట్టి 8 రోజులయింది. అప్పటి వరకు సాంగత్యం చేసిన టోటల్ నంబర్ ఎంతంటే 794 అయింది. మార్చి 17వ తారీఖుకి. ఆ తర్వాత ఈ సందర్భంగా ఆ రోజు మోతీచూర్ గ్రామానికి
తిరిగి బయలుదేరిన తర్వాత మార్చి 17వ తారీఖున ఒక సంఘటన జరుగుతుంది ఏరిచ్కి పెండుకి. అయితే వారు దానికి సంబంధించిన అంత విలువ లేదు ఆ సంఘటన జరిగిన దానికి. అయినప్పటికీ బాబాకు కొంచెం హాస్యం కలిగించడానికి బాబా ఇంకా ఏరిచ్ ఇద్దరు కూడా అమాయకంగా కొన్ని మాటలు మాట్లాడుకుంటారు. అదేంటో ఓసారి మనం చూద్దాం. అదేంటంటే దారిలో వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు ఒక చోట 2 కాకులు సంభోగించుకోవడం ఏరిచ్ పెండు చూశారు. అందరూ అనుకుంటారట ఒక మూఢనమ్మకం ఏంటంటే అది గనక అలా చూడటం జరిగితే ఆ దృశ్యం చూసిన వాళ్ళు చచ్చిపోతారు అని. వీళ్ళిద్దరూ చూశారు కాబట్టి బాబాతో ఆ విషయం చెప్పి ఆలోచనలో పడతారు వాళ్ళిద్దరు. బాబా మరీ అమాయకంగా మొహం పెట్టి బాబా అంటారు, ఎంతకాలం తర్వాత మరణిస్తారేంటి అని. ఏం లేదు, ఒక్క రోజులోనే రేపటికి మేమిద్దరం జీవించి ఉండము అంటారు ఎరిచ్. ఆ మాటల్ని తీవ్రంగా ఖండిస్తూ అదెలా కుదురుతుంది? కుంభమేళా కార్యక్రమంలో నేను ఈ పని మొదలు పెట్టాను కదా, ఇది ఇంకా పూర్తి కాలేదు. మీరిద్దరూ లేకపోతే ఎలా? మిమ్మల్ని కాపాడే ఉపాయం ఏమన్నా ఉందా అని చెప్పి అమాయకంగా బాబా వాళ్ళని అడుగుతారు. ఏరిచ్ ఇంకా తమాషాగా, దీని నుండి బయటపడడానికి ఒక ఉపాయం ఉంది. మా చుట్టాలకి ఎవరికైనా లేకపోతే మాకు సంబంధించిన వాళ్ళకి మేము మరణించామని చెప్పి ఒక వార్త చేరవేయండి ఇవాళే. అప్పుడు మాకు అపాయం జరగదు, కీడు జరగదు అంటారు. అవునా అని చెప్పి, సరే మీరిద్దరూ హరిద్వార్ తిరిగి వెళ్ళండి. ఢిల్లీలో ఉన్న కేకి దేశాయికి మీ మరణ వార్తను తెలియజేస్తూ వెళ్ళి టెలిగ్రామ్ ఇవ్వండి. ఒక గంట తర్వాత మళ్ళీ మీరిద్దరూ ఉన్నట్లుగా మళ్ళీ ఇంకో వార్తను కూడా పంపించండి అని చెప్పి చెప్తారు. మరి ఏరిచ్ పెద్ద కొడుకు గైమాయికి మరణించాడని తెలిస్తే ఎంత బాధపడుతుంది? అలాగే పెండు సోదరి నాజా పెండు మరణించాడని తెలిస్తే ఎంత బాధపడుతుంది తన సోదరుడు మరణించాడని. ఈ పెండు ఏరిచ్ల యొక్క ఈ పరిహాసం మాటలు ఏమైనాయి చివరికి వాళ్ళిద్దరిని ఇబ్బంది పెట్టింది. అంటే మరి ఇమ్మన్నారుగా, టెలిగ్రామ్ ఇమ్మన్నారుగా, బాబా ఇవ్వాలి కదా. మరి ఏదేమైనా బాబా ఆజ్ఞను పాటించాలి కాబట్టి వాళ్ళిద్దరు మొట్టమొదటి టెలిగ్రామ్లో తమ మరణ వార్తని తెలియజేశారు. తర్వాత రెండవ టెలిగ్రామ్లో తమ క్షేమ సమాచారాన్ని కూడా పంపడానికి హరిద్వార్ వెళ్ళారు. అయితే ఇదంతా కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఒక మూఢనమ్మకం. ఈ దుష్ఫలితం, ఈ సంభోగం గురించి, దాని దుష్ఫలితం గురించి, దానికి విరుగుడు గురించి కూడా. నిజానికి వాళ్ళిద్దరికీ కూడా ఈ మూఢనమ్మకం మీద విశ్వాసం లేదు. అంతకాలం అవతారుడితో ఉన్నటువంటి వాళ్ళకి. కేవలం బాబాని సంతోషపరచడానికే వారు తమాషాగా ఆ ప్రస్తావన తెచ్చారు. వాళ్ళు చేసినటువంటి తమాషా చివరికి వాళ్ళకే ఇబ్బందికరంగా మారింది. అంతటితో ఆ సంఘటన ముగిసింది. తర్వాత మళ్ళీ మార్చి 18వ తేదీన మళ్ళీ సాధు సాంగత్యం కోసం కన్కల్ అనే ప్రాంతానికి బయలుదేరతారు బాబా. అక్కడ చైతన్య దేవ ఆశ్రమంలో మహాత్ములు ఉన్నారు, వాళ్ళని కలవడానికి. ఆ తర్వాత మార్ఘాటి అనే గ్రామం దగ్గరలో ఉదాసీ తరగతికి చెందినటువంటి సాధు పుంగవులుండే శిబిరానికి కూడా బాబా వెళ్ళారు. ప్రతి సాధువు పాదాలపై శిరస్సు ఉంచటం, నమస్కరించటం, ప్రణమిల్లటం, అలా వెళ్ళటం. ఆ రోజు 418 మందితో సాంగత్యం చేశారు మార్చి 18వ తారీఖుకి. ఆ తర్వాత మళ్ళీ ఆ రోజు సాయంత్రం మోతిచూరుకి తిరిగి వెళ్ళారు. బాబా ఆ సందర్భంగా అన్నారు సహచరులతో, వెళ్లే సమయంలో దారిలో, నవజీవనంలో మనకి ఈ ఆధ్యాత్మికతతో ఏ విధమైన సంబంధం లేదు. కుంభమేళాలో జరిపే నా కార్యక్రమం అంతా ఒక రకంగా ఆధ్యాత్మికతతో కూడుకున్నదే. నవజీవనంలో ఆధ్యాత్మికతతో సంబంధం లేనప్పటికీ, అంటే భగవంతుడిని బాసటగా చేసుకొని నిరాశ నిస్పృహలతో కూడిన జీవితమే కదా నవజీవనం జీవించాలి అని చెప్పారు. కేవలం భగవంతుడిని బాసటగా తీసుకొని అని చెప్పారు కదా. కానీ ఆధ్యాత్మికతతో సంబంధం లేదు నవజీవనంలో. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ సందర్భంగా ఈ కుంభమేళాలో జరిపే కార్యక్రమం అంతా ఒక రకంగా ఆధ్యాత్మికతతో కూడుకున్నదే. ఈ ప్రదేశాలన్నీ గతంలో పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకొని ఉన్నాయి.
కానీ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఈ ప్రదేశాలు సందర్శించినప్పుడు నాకు ఆధ్యాత్మికత అనేదేది కనిపించటం లేదు అని కూడా బాబా వ్యాఖ్యానించడం అనేది జరుగుతుంది. నిజానికి చాలా అనారోగ్యంతో ఉన్నారు ఆ సందర్భంలో బాబా. ఆ దూర ప్రయాణాలు, శ్రమ, అలసిపోతున్నారు. కళ్ళు గూడా మండుతున్నాయి. కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. ఆ తర్వాత మళ్ళీ 19వ తారీఖు మార్చి 19న కంకల్ వైపు మళ్ళీ నడక సాగించారు. ఖర్కాడి నదీ తీరాన భీమ్‌గోడ అనే గ్రామంలో ఉదాసి, ఇంకా నిర్మాలి అనేటువంటి 2 తెగలకు చెందిన మహాపురుషులు, సాధువుల్ని కలుస్తారు. అక్కడ ఆ రోజు 113 మందితో సాంగత్యం చేస్తారు. సాధు సాంగత్యం. అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, లేస్తూ ఆ శ్రమ, వెన్నునొప్పి అయినప్పటికీ కూడా ఆ కార్యక్రమం ఆపకుండా చేస్తూనే కొనసాగించారు. ఆ రకంగా అప్పటికి పెండు నమోదు చేసిన లెక్క ప్రకారం ఆ బాబా సాంగత్యం చేసినటువంటి ఆ పవిత్ర ఆత్మలటువంటి సంఖ్య 1325కి చేరింది ఆ రోజు వరకి. ఆ తర్వాత మార్చి 20వ తేదీన మళ్ళీ బస్సులో మధ్యాహ్నం 1 గంటకి మంజరి మాఫీ చేరుకున్నారు. అక్కడ మళ్ళీ విష్ణు, నీలు, గోహెర్, శత్రుఘ్న కుమార్ వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క విధులను గురించి ఎవరెవరు ఏ విధుల్ని నిర్వహించాలి అనే విషయాలన్నీ కూడా తెలియజేస్తారు. మళ్ళీ మార్చి 22వ తేదీన అక్కడ ఉన్నటువంటి స్త్రీ సహచరులందరికీ కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ చేసి మళ్ళీ పెండితో కలిసి మంజరి మాఫీ నుండి మోతీచూర్‌కి మళ్ళీ బయలుదేరతారు. అక్కడ ఉన్నటువంటి స్త్రీలకి, పురుషులకి మళ్ళీ కలరా వ్యాధి అది సోకకుండా వాళ్ళందరూ గూడా టీకాలు వేయించుకోండి అని గూడా చెప్తారు. అలా వేయించుకుంటే గనక ఒకరోజు కుంభమేళాకి హాజరు కావచ్చని చెప్తారు. చూడండి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే మరి ఇంతమంది ఒకే చోట గుమికూడి ఉన్నారు. గుంపులో అంతమంది క్రౌడ్‌లో ఏ విధమైనటువంటి ఎవరి ద్వారా ఇప్పుడు మనం ట్రైనుల్లో వాటిల్లో ప్రయాణం చేస్తున్నప్పుడే తర్వాత ఇంటికొచ్చిన తర్వాత అనారోగ్యం పాలవుతూ ఉంటాం. మరి అంత పెద్ద క్రౌడ్‌లో మరి వాళ్ళందరూ కూడా అలా ఉంటూ వారు తన యొక్క సహచరులు కూడా ఏమాత్రం ఇబ్బంది పడకుండా వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ కుంభమేళాన్ని దర్శించటానికి అనువుగా వాళ్ళందరినీ టీకాలు వేయించుకోమని చెప్పడం జరుగుతుంది. ఇదివరకు రోజుల్లో మన చిన్ననాటి రోజుల్లో ఎక్కువగా ఈ రకరకాలైనటువంటి వ్యాధులు అవి రాకుండా ముందస్తుగానే స్కూళ్ళల్లోనూ అక్కడ టీకాలు వచ్చి వేస్తూ ఉండేవాళ్ళు ఎక్కువగా తరచుగా 2 నెలలకి, 3 నెలలకి వచ్చి. ఆ రకంగా బాబా వాళ్ళని టీకాలు వేయించుకోమని చెప్పడం జరుగుతుంది. ఒకరోజు కుంభమేళాకి హాజరవుదురు గాని అని కూడా చెప్తారనమాట. ఆ తర్వాత అక్కడున్నటువంటి పవిత్ర వ్యక్తులతో సాంగత్యం కోసం కంకల్ బయలుదేరతారు. బాబా ఎందుకు ఆ పని చేయాలో మాత్రం ఎందుకు చేస్తున్నారో అది మాత్రం రహస్యం. ఆ విధంగా తన ఆరోగ్యాన్ని కూడా సైతం లెక్క చేయకుండా చేస్తూనే ఉన్నారు. అలా పర్యటిస్తూనే ఉన్నారు. ఆ సందర్భంలో అక్కడ మార్చి నెలలో హిమాలయాల నుండి చలిగాలులు విపరీతంగా వస్తున్నాయి. అయినప్పటికీ కూడా లెక్క పెట్టకుండా అలా పర్యటిస్తూనే ఉన్నారు. కుంభవృష్టిగా కురుస్తోంది. వాతావరణం బీభత్సంగా ఉంది. అటువంటి వాతావరణంలో కూడా మారుమూలల్లో ఉన్న ఆశ్రమాలు, మునివాటికలు వెతుక్కుంటూ చీకటి మూలల్లో సందుగొందుల్లో ఆ రోజు మార్చి 22వ తారీఖున దాదాపుగా 225 మందితో సాధు సన్యాసులు సాంగత్యం చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఆ రోజు సాయంత్రానికి మోతీచూరు నుంచే తన ప్రయాణం అంతా. ఈ కుంభమేళాకి సంబంధించినటువంటి వాళ్ళని కలుసుకోవడానికి ఎక్కడెక్కడ నదీ తీరాల్లో మారుమూలాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రాంతాన్ని కూడా పర్యటించారన్నమాట. నది అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో. ఆ తర్వాత మార్చి 23వ తారీఖున మళ్ళీ కన్కల్‌కి బయలుదేరతారు. అక్కడ ఎందరో ఋషులు, మునులు ఎవ్వరికీ కనిపించకుండా ఉంటారట ఏకాంతంగా తపస్సాధనల్లో మూలల్లో చీకటి గుహల్లో. వాళ్ళందరినీ వెతికి వాళ్ళందరితో ఆ తపస్సాధకులతో సాంగత్యం చేశారు. ఆ రోజున 670 మందితో. ఆ రకంగా మార్చి ఇంచుమించుగా 15వ తారీఖు ముందు మొదలుపెట్టారు. ఈ మార్చి 23వ తారీఖు నాటికి 2226 మందికి చేరుకుంది.
ఆ సహచరులతో చేసినటువంటి ఆ సాంగత్యం. ఆ రోజు బాగా అందరూ అలసిపోయారు. సహచరులు, అవతారుడు అందరూ అలసిపోయారు. మళ్ళీ తిరిగి సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలకి చేరుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ మార్చి 24వ తారీఖున గుస్తాఖజీతో, బైదులతో, పెండుతో, ఈరిచితో మళ్ళీ కంకల్ వైపు మళ్ళీ బయలుదేరారు. అక్కడున్నటువంటి సాధువులు, సంతులు, సాధకులు, సన్యాసులు, మహాత్ములు ఆశ్రమాల్లో, శిబిరాల్లో బృందాలుగా ఆ పర్వత ప్రాంతమంతా గూడా ఉన్నారు. ఆ ప్రాంతాల్లో మొత్తం తిరిగి ఆ రోజున 568 మహాత్ముల్ని కలిశారు. మార్చి 24న. ఆ తర్వాత మళ్ళీ మార్చి 25వ తేదీ కూడా మళ్ళీ అదే ప్రాంతానికి బయలుదేరి అనేక ఆశ్రమాల్ని, శిబిరాల్ని సందర్శించి 165 మంది సన్యాసుల్ని, ఋషుల్ని సాంగత్యం చేశారు. పెండు డైరీలో నమోదు చేసినటువంటి ప్రకారం ఆనాటికి ఆ సంఖ్య 2961 మందయ్యారు. ఆ తర్వాత మార్చ్ 26వ తారీఖున మయాపూర్ అనే ప్రాంతంలో ఎత్తైన కొండ ప్రాంతం అది. ఆ కొండ ప్రాంతంలో ఎక్కుతూ ముందుకు నడిచారు. అక్కడ ఉన్నటువంటి ఆశ్రమాల్లో సాధువుల్ని సందర్శించారు. కొంతమంది సాధువులు ఎదురయ్యారు. అక్కడ నిష్కళంక అనేటువంటి తెగకు చెందిన మహాత్ములుంటారు. అక్కడ ఉన్నటువంటి ఆ సాధువుల్ని దాదాపుగా 937 మందితో సాంగత్యం చేశారు. అక్కడ ఉన్నటువంటి దేవాలయాలు, ఆ దేవతామూర్తుల్ని దర్శించండి అని అక్కడ ఉన్నటువంటి ఆశ్రమాల పెద్దలందరూ మరి అవతారమూర్తినే కోరతారు. మరి అవతారుడు ఆ దేవతామూర్తుల విగ్రహాలని దర్శించటం ద్వారా ఏం జరుగుతుంది? అక్కడే తన యొక్క శక్తిని ఇదంతా కూడా ఆహ్, అంతర్ముఖంగా జరిగేటువంటి కార్యక్రమం. అక్కడ శక్తిని ప్రతిక్షేపిస్తారు. తర్వాత ఆ దేవతామూర్తులని దర్శించుకున్న వాళ్ళు తరిస్తారు. అవతారుడే సాక్షాత్తు వెళ్లి ఆ దేవతామూర్తులకి ప్రణమిల్లటం అనేది అక్కడ భౌతికంగా కనిపించేటువంటి విషయం. ఆ తర్వాత ఇంకా దట్టమైన అడవుల్లో మాలు మారుమూల ప్రాంతాల్లో ఋష్యాశ్రమాలకు వెళ్తారు. ప్రతి సాధకుడిని కలిసి వాళ్ళతో ప్రత్యక్ష సాంగత్యం చేస్తారు. ఆ తర్వాత గంగా నదికి అవతలి వైపున ఉన్నటువంటి ఒక పొడవైన చెట్టు చివరి కొమ్మ మీద ఒక వృద్ధ సాధువు నిలబడి ఉన్నాడు. అతన్ని పాదదర్శనం కోసం క్రిందకి దిగరమ్మని సైగ చేస్తారు. ఆ పాదదర్శనం చేసుకొని వస్తారు. ఆ తర్వాత ఆ రోజు సాయంకాలం మళ్ళీ మోతీచూర్ తిరిగి వచ్చేటప్పుడు బాబా తన సహచరులతో మళ్ళీ ఇలా చెప్తారు. ఏమని అంటే, నిజానికి నా పనికి సనాతన సాంప్రదాయం ఏమిటి? ఈ కుంభమేళా జరగటం, ఇంతమంది వచ్చి అక్కడ పవిత్ర స్నానాలు చేయటం, చాలా మంది మహాత్ముల్ని వాళ్ళని దర్శించుకోవటం. ఈ సనాతన సాంప్రదాయం ఏదైతే ఉందో, నా పనికి ఏ మాత్రం ఈ ఉత్సవంతో, ఈ మేళాతో ఎంత మాత్రం సంబంధం లేదు. కాబట్టి బాబా ప్రేమికులుగా మనం ఎవరం కూడా ఆ మహా కుంభమేళాలకి ప్రపంచం మొత్తం వచ్చి పర్యటించి అక్కడ ఉన్నప్పటికీ కూడా మనం ఎవరం వెళ్ళాల్సిన అవసరం లేదు అని ఇక్కడ మనకి అర్థం అవుతోంది. అవతారుడు చెప్పినటువంటి ఈ విషయం ద్వారా. ఆ రకంగా మార్చి 27వ తారీఖు చాలా పుణ్యమైనటువంటి దినం కుంభమేళాలో. ఆ రోజు ఊరేగింపుగా ఎంతోమంది సన్యాసులు, యోగులు, మునులు ఊరేగింపుగా వస్తూ ఉంటారు. ఆ రోజు పవిత్రమైన దినంగా గంగా నదిలో స్నానం చేస్తారు. ఆ భగవద్గీతలతో మారుమోగుతూ ఉంటుంది ఆ ప్రదేశం. ఆ రోజు మాత్రం బాబా కుంభమేళాకి వెళ్లరు. తన గడ్డి కుటీరాల్ని శుభ్రపరుచుకుంటూ, తన బట్టల్ని స్వయంగా ఉతుక్కుంటూ మోతీచూర్‌లోనే ఉండిపోయారు. జై బాబా. అక్కడ మనకనిపిస్తుంది. ఆయన వస్త్రాల్ని శుభ్రం చేసుకుంటున్నారంటే, ఈ సాధువుల స్పర్శతో ఆయన యొక్క వస్త్రాలు దుమ్ముతో, బూడిదతో మురిగ్గా తయారయ్యాయి. తన వస్త్రాల్ని శుభ్రం చేసుకున్నట్లు
బాహ్యంగా మనకి కనిపిస్తుంది. కానీ అక్కడ జరుగుతున్నది ఏంటంటే, మానవాళి యొక్క మురికిని ఆయన అక్కడ వదిలిస్తున్నారు. ఆ తర్వాత మార్చి 28వ తారీఖున కూడా మళ్ళీ హరిద్వార్‌కి బయలుదేరతారు. అక్కడ చాలా మంది సాధువుల్ని దాదాపుగా ఆ రోజు 612 మంది సాధువుల్ని, మహాత్ముల్ని కలుస్తారు. ఆ రోజుతో ఆ సంఖ్య 4510 మందికి చేరుతుంది. ఆ రోజు మధ్యాహ్నానికే తిరిగి వెళ్తారు. ఆ తర్వాత మార్చి 28వ తారీఖున ముఖ్యమైనటువంటి పండుగ శ్రీరామనవమి. శ్రీరాముని యొక్క జన్మదినం. సాత్ సరోవర్‌కి చాలా కొత్తవారు వచ్చారని తెలిసి అక్కడికెళ్తారు. ఆ రోజు మళ్ళీ సాత్ సరోవర్‌లో అంతకుముందు వెళ్ళిన ప్రదేశమే. అంటే కొత్తవారొచ్చారని ఎందుకు మళ్ళీ చెప్తున్నారంటే ఇక్కడ ఒకసారి కలిసిన వాళ్ళని మళ్ళీ ఆ సందర్భంగా బాబా ఎవరితోనూ సాంగత్యం చేయలే. ఇది ఒక కొత్త విషయం అన్నమాట. ఆ రోజు 472 మంది సాధువులతో సాంగత్యం చేస్తారు. వాళ్ళందరికీ కూడా ప్రణమిల్లారు వెళ్ళి. ఆ తర్వాత మార్చి 31వ తారీఖున ఆహ్, మళ్ళీ హిమాలయాల నుంచి అతి శీతల గాలులు వీస్తున్నప్పటికీ, గడ్డగట్టే చలున్నప్పటికీ, మంచు కురిసి గడ్డి నేలంతా తడిగా ఉన్నప్పటికీ కూడా, అలాగే రాతి మీద, నేల మీద కష్టంగా ఉన్నప్పటికీ, వెన్ను నొప్పితో ఉన్నప్పటికీ, తన యొక్క శారీరక శ్రమని అలాగే భరిస్తూ, అలాగే మళ్ళీ తెల్లవారుజామునే హరిద్వార్‌కి బయలుదేరతారు. ఆ ఎదురవుతున్నటువంటి ప్రతి సాధువుకి ప్రణమిల్లుతూ అలా సాగుతూనే ఉన్నారు. ఆ రోజు పవిత్రమైనటువంటి దినం అవడం వల్ల మోటారు వాహనాలు లక్షలాది మంది యాత్రికులు ఉన్నారు. అంత రద్దీలోనూ కూడా తనకు ఎదురయ్యేటువంటి సాధువులకి నమస్కరిస్తూనే ఉన్నారు. ఆ రోజు 921 మందితో సాంగత్యం చేశారు. అప్పటికే 5903 మందితో సాంగత్యం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం మళ్ళీ చెప్తున్నారు. ఈ సమయంలో ఏ ఒక్క సాధువుని కూడా రెండవసారి కలవడం అనేది జరగలేదు. సాధువైనా, సన్యాసైనా, మహాత్ముడైనా, కఠోర సాధకుడైనా, ఆశ్రమవాసైనా సరే అతన్ని ఒక్కసారే కలిసేవారు. ఈ రకంగా మళ్ళీ ఆ రోజు భారంగా విపరీతమైన అలసటతో మళ్ళీ మోతీచూర్‌కి చేరుకుంటారు. మర్నాడు మార్చి 31 హరిద్వార్‌లో 532 సాధువుల్ని, సన్యాసుల్ని కలుస్తారు. ఆ తర్వాత ఆ రోజు ఢిల్లీ నుంచి కేకీ దేశాయిని కూడా పిలిపించారు. మోతీచూర్‌కి తిరిగి వెళ్ళిపోయే ముందు బాబా అతన్ని ఆ రోజు కలవటం జరుగుతుంది. ఆ తర్వాత ఏప్రిల్ 1వ తారీఖు ఆ రోజు తెల్లవారుజామున 3 గంటలకే తన సహచరుల్ని కేకీ దేశాయిని కూడా వెంటబెట్టుకొని మళ్ళీ హరిద్వార్ బయలుదేరతారు. కొన్ని గంటల పాటు ఆ రకంగా తన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ 262 మంది సాధువుల్ని, మహాత్ముల్ని కలిసి మళ్ళీ మోతీచూర్‌కి నడిచి వస్తూ ఒక విషయం చెప్తారు మళ్ళీ బాబా అక్కడ. అదేంటంటే, నేను 7000 మందిని కలిసినట్లయితే నాకు సంతృప్తిగా ఉంటుంది. ఈ సంఖ్య 7000 కంటే మించితే నేను మరింత ఎక్కువగా సంతోషిస్తాను అంటారు. మరి పెండు చాలా జాగ్రత్తగా సాధు పొంగు లెక్కని డైరీలో రాస్తూనే ఉన్నారు. ఆ రోజుకి ఆ సంఖ్య 6697 మందికి చేరుతుంది. ఆ తర్వాత కుంభమేళాలో మరొక రోజు ఏప్రిల్ 2వ తేదీ. ఆ రోజు ఆదివారం. ఆ రోజు చంద్రగ్రహణం కూడా. ఎన్నో ప్రాంతాల నుండి గ్రహణము అంటే ఆశ్రమాల నుండి సాధువులు, సంతులు, ఋషులు, తాపసులు అందరూ బయటకొస్తారు గుంపులు గుంపులుగా, ఊరేగింపుగా. వీళ్ళంతా గట్టిగా భగవంతుని కీర్తిస్తూ, గట్టిగా ప్రార్థిస్తూ ఉంటారు. కొందరైతే ఏనుగంబారి ఎక్కి గంగా నది తీరానికి చేరుకుంటారు. ఎక్కడెక్కడో ఉన్న సాధకులంతా తరలొచ్చేటువంటి రోజు ఆ రోజు. ఆ హరిద్వార్ నుండి బయలులు తెచ్చిన గంగా జలంతో బాబా కూడా ఆ రోజున మోతీచూర్‌లోని తన కుటీరంలో స్నానం చేయటం అనేది జరుగుతుంది ఏప్రిల్ 2వ తారీఖున. తర్వాత అంటే పవిత్రమైనటువంటి రోజు అంతకు ముందు కానీ, తర్వాత ఈ రోజు కానీ బాబా తన కుటీరంలోనే ఉంటున్నారు మోతీచూర్‌లో. ఏప్రిల్ 3వ తేదీ మళ్ళీ 3 గంటలకి చీకటితోనే మళ్ళీ బయలుదేరతారు. ఆ రోజు సాధు సాంగత్యం సంఖ్య 2965 ఆ రోజు. ఆ రోజు మాత్రమే. ఆ రకంగా ఈ ఆ రోజు ఉన్నటువంటి ఆ సంఖ్యలో కనకలకి గంగా నదికి అవతల ఒడ్డున వాళ్ళంతా కూడా ఎలా ఉన్నారు? ఒక వర్తులాకారంలో కూర్చొని ఉన్నారు. వాళ్ళంతా గొప్ప తాపసులు, గొప్ప యోగులు, కఠిన నియమాల్ని పాటిస్తున్నటువంటి నిష్ఠాగరిష్ఠులు. ఇటువంటి వాళ్ళని
నిజానికి బాబా కలుసుకోవాలనుకున్నారు. ఆ రోజుకి ఆయన యొక్క కోరిక తీరింది. ఎంత శ్రమగా ఉన్నప్పటికీ కూడా, శరీరం ఎంత భారంగా ఉన్నప్పటికీ కూడా యోగికి వంగి నమస్కరించడం, మళ్ళీ మరొక సాధువుకి, ఇలా ఎంతో మందికి ఇలా వంగి ప్రణమిల్లుతూ నిరవధికంగా తన యొక్క పనిని అలా కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ రోజు కలిసిన వారి సంఖ్య 3000 మందికి చేరుతుంది. ఆ తర్వాత గంగా నదికి 20 మైళ్ళ దూరం తన సహచరులతో నడవటం జరుగుతుంది. ఆ 2 పక్కలా కూడా 11 గంటల పాటు ఆ రోజు శ్రమిస్తారు. ఏ మాత్రం శక్తి లేకపోయినప్పటికీ అలాగే మళ్ళీ తిరిగి మోతీచూర్కి బయలుదేరతారు. ఆ తర్వాత మరుసటి రోజున మళ్ళీ 338 సాధువుల్ని ఏప్రిల్ 4వ తారీఖున కలుస్తారు. ఈ రకంగా బల్వాలా ప్రాంతం అనే ప్రాంతంతో చేసిన ఈ సాధుజన సాంగత్యం ఆ రోజుకి 10,000 మందికి చేరుతుందన్నమాట. ఈ పెద్ద సంఖ్య పెండు చెప్పిన తర్వాత బాబా తాను పడినటువంటి శ్రమకి తృప్తిగా ఉందంటూ మంచి ఫలితాన్ని సాధించానని చెప్పడం అనేది జరుగుతుంది. ఆ రోజు తర్వాత మోతీచూర్ తిరిగి వచ్చి భోజనాన్ని తిని, సాధారణమైనటువంటి భోజనాన్ని తిని కాసేపు విశ్రమిస్తారు. మళ్ళీ ఏప్రిల్ 5వ తేదీన పెండుతో కలిసి మోతీచూర్ నుండి బాబా మంజరీ మాఫీ బయలుదేరతారు. ఈ రకంగా కుంభమేళా సందర్భంగా తలపెట్టినటువంటి తన కార్యం ఆ రోజుతో ముగింపుకి వస్తుందన్నమాట. ఏప్రిల్ 7వ తారీఖు తిరిగి మంజరీ మాఫీకి చేరడంతో. అంటే భారతదేశం నలుమూలల నుండి సాధు సత్పురుషులు భగవద్ దర్శనం కోసం కుంభమేళాలో పాల్గొన్నారు. నిజానికి కానీ ఏం జరిగింది, వాళ్ళకి సాక్షాత్తు సాకారుడైనటువంటి భగవంతుని దర్శనమే లభించింది. వాళ్ళ మధ్యలో ఉన్నది స్వయంగా ఆ పరమాత్ముడే అని అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. వేలాది భగవదన్వేషకుల పాదాలకు భగవంతుడే శిరస్సు వంచి ఆ రోజు నమస్కరించడం జరిగింది. అది వారెవరూ కూడా గుర్తించలేదు ఆయన్ను. వేలాది సాధువులు, తాపసులు, ఋషులు, మునులు, యోగులు వంటి ఆధ్యాత్మిక సాధకుల్లో యథార్థమైనటువంటి భగవంతుని దర్శించాలనే అభిలాష కలిగిన వారు అతి కొద్ది మంది మాత్రమే అనేది మనం గ్రహించాల్సినటువంటి విషయం. ఈ రకంగా ఈ కుంభమేళాకి సంబంధించి నవజీవనంలో ఉన్నప్పుడు బాబా మంజరీ మాఫీ నుంచి మోతీచూరు, ఆ మోతీచూరు చుట్టుపక్కల ప్రాంతాలని కలిసి ఏ రకంగా 10,000 మందిని దర్శించి సాంగత్యం చేసి, సాధు సాంగత్యం చేసి వంగి ప్రణమిల్లారు అనే విషయాన్ని ఈరోజు మీ అందరితో ముచ్చటించుకోవాలని అనిపించింది. జై మెహర్ బాబా, అవతార్ మెహర్ బాబాకి జై. అంటే సాగరమే నది దగ్గరికి వస్తుంది అనే దానికి ఉదాహరణగా నాకు అనిపించి ఈ విషయాన్ని తెలియజేశాను. జై మెహర్ బాబా. జై బాబా అక్క, జై బాబా. చాలా చక్కగా అన్ని విషయాలు మీరు తెలియజేశారు. ఆ దేవదేవుడే ఆ సాధువులకి, సత్పురుషులకి అందరికీ అతని స్పర్శ అతను చూస్తూనే చూడడానికి భాగ్యం కలిగించారు 10,000 మందికి. అలానే కుంభమేళకు కూడా బాబా వారు వెళ్ళారని, అక్కడ కూడా ఎంతమంది బాబా వారి దర్శనం జరిగింటుందో మనందరికీ కళ్ళకు కట్టినట్టుగా మీరు తెలియజేశారక్క. నేను చెప్పడానికి కూడా ఏం లేదు. జై బాబా అక్క, చాలా మంచి విషయాలు మీరు తెలియజేశారు. మీకు జై బాబా అక్క. జై బాబా అండి. సత్యవతి గారు, బాబా కంకల్ 2-3 సార్లు వచ్చారని చెప్పారు. కంకల్ అంటే మన ఇక్కడ కంకలేగా, మన తెలంగాణ కంకలేగా సత్యవతి గారు? హరిద్వార్ దగ్గర కంకల్ కాదు కాదు కాదు, హరిద్వార్ అక్కడ, ఇక్కడ కంకల్ కాదండి. ఈ కంకల్ కూడా బాబా ఒకసారి వచ్చారండి. వచ్చారు కానీ నవజీవనం టైంలోనండి. అక్కడ మంజరీ మాఫీ దగ్గర, మంజరీ మాఫీ దగ్గర. అది క్లారిఫై చేసుకోవడం అడిగాను. కాదండి, కాదు, ఈ కంకల్ కాదు. అక్కడ కంకల్ లేదండి, అక్కడ మియాపూర్, అది ఇక్కడ హైదరాబాద్ మియాపూర్. జై బాబా, జై బాబా. మా కంకల్ కాదండి. జై బాబా. కాదండి, కాదు, మీ కంకల్ కాదు. జై బాబా, జై బాబా. ఇప్పుడు సంకీర్తన పాడుతున్నాము. శారద గారు జై బాబా అండి.